అంటే అది 40 సంవత్సరాలు అయిన తర్వాత పార్టీ పెట్టి ఆయన చనిపోయిన తర్వాత మన మధ్య దూరం అయిన తర్వాత కూడా ఇంకా ఆయన మీద ప్రజల మనసులో చెరగని ముద్ర ఉందంటే ఆ ప్రాంతంలో ఎంతమంది ప్రజలు వచ్చారో చూడండి. ఇది ఎన్టీ రామారావుకి ప్రజల్లో ఉన్న ఆదరణ అనమాట. ప్రజల్లో ఇక్కడే కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాదు, దేశ విదేశాల్లో కూడా ఎన్టీ రామారావు అంటే ఎన్టీ రామారావు గారు పెట్టిన పథకాలంటే ఎన్ని ప్రభుత్వాలు మారినా ₹2 కిలో బియ్యం చేయి పట్టుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఆ రోజుల్లో జొన్నతోటి తినే రోజుల్లో ఎన్టీ రామారావు గారు ఆ రోజు ₹2 కిలో బియ్యం పెట్టి ప్రతి వర్గర్కి బియ్యం అందించే కార్యక్రమం చేశారు. ఇవాళ మనం చంద్రబాబు గారు వచ్చిన తర్వాత, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత స్కూల్స్ లో, హాస్టల్స్ లో కూడా పిల్లలకి మంచి బియ్యంతో అన్నం పెట్టాలనే దానికోసం నాణ్యమైన బియ్యంతో ఇవాళ భోజనం పెడతా ఉన్నాం. ఇవాళ లోకేష్ గారు పిల్లలు చదువుకునేటప్పుడు మంచి బట్టలు ఇవ్వాలి, యూనిఫామ్ ఇవ్వాలి, చదువుకోవడానికి బ్యాగులు ఇవ్వాలి, దాని మీద జగన్ లాగా బొమ్మలు వేసే కార్యక్రమం మన ప్రభుత్వం అయితే చేయట్లా. పిల్లల స్కూల్కి వెళ్ళే వాళ్ళకి, విద్యార్థులకి పుస్తకాలు, తల్లిదండ్రులు, గురువు కనపడాలి కానీ మనం కనపడకూడదు. అవసరం లేకుండా మన ముద్రల్ని వాళ్ళ ముఖమే రుద్దకూడదనే ఉద్దేశంతో ఇవాళ ఈ ప్రభుత్వం నిజాయితీగా పనిచేస్తుంది. ఇట్లా ఒక కార్యక్రమం కాదు, అన్ని కార్యక్రమాలు కూడా ఈ ప్రభుత్వం చేపడతా ఉంది. మనందరం కూడా రేపు ఈ నెల చివరి దాకా మన కేఎస్ఎస్ కార్యక్రమం అయిపోయింది. ప్రతి గ్రామంలో కూడా కేఎస్ఎస్ పేజీకి 60 మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి కార్యక్రమాలు చేసి ఎక్కడైతే ఏదైతే రాలేదో అన్ని చేయాలని చెప్పి కూడా మనసారా తెలియజేసుకుంటూ, ఇందాక మేము తిరిగేటప్పుడు గ్రామానికి సంబంధించి 2-3 సమస్యలు చెప్పారు. ముఖ్యంగా ఎస్సీ కాలనీలో సైట్లో ఉన్నారు. నేను ఇందాక మన ఎస్సీ కాలనీలో వాళ్ళకి చెప్పాను, నాది రాధాకృష్ణ గారు మా బాధ్యత, మేము తీసుకొచ్చి మీకు సైట్ ఇచ్చే బాధ్యత అని చెబుతాం. సభాముఖంగా ఇక్కడ కూడా చెప్తాం, భయపడాల్సిన అవసరం లేదు. ఈ గ్రామంలో మంచినీళ్ళు రావట్లేదని చెప్తా ఉన్నారు. 57 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించాను. తొందరలో పైప్ లైన్ వేయాలి. వేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా వేయండి. వేసిన తర్వాత పైపు లైన్ వేయడం ఆ పని చేయకుండా ఒకేసారి చాలా జాగ్రత్తగా పైపు వేయించండి. డబ్బులు శాంక్షన్ చేయించాం. మీ గ్రామస్తులు బాధ్యత తీసుకొని జాగ్రత్తగా పని చేయించండి. అట్లా ఈ గ్రామానికి సంబంధించి ఏదన్నా సరే, ఏ చిన్న సమస్య ఉన్నా సరే తప్పకుండా మా సమస్యలో భావించి చేస్తాం. అదేవిధంగా వాళ్ళ వికలాంగులకి, దివ్యాంగులకి అందరూ కూడా స్కూటర్లు ఇచ్చాం. దాదాపు 10 మందికి ఇచ్చాం. వాళ్ళ ఒక్కో స్కూటరు 1,30,000 ఖర్చు అవుతుంది. ఇప్పటిదాకా 90 మందికి ఇచ్చాం మనం స్కూటర్లు. మన కాన్స్టిట్యున్సీలో మేము గుర్తిస్తా ఉన్నాం. దాదాపు 300-400 మంది ఉన్నారు. ఇవన్నీ కూడా నాకు సంబంధించిన ఫ్రెండ్స్ కానీ, మనకు సంబంధించిన మన పవర్ డిపార్ట్మెంట్ సంబంధించి నా కంపెనీ వాళ్ళు ఎవరైనా వచ్చి ఏదైనా హెల్ప్ చేయమంటే ఇవన్నీ కూడా వాళ్ళే ఉచితంగా హెల్ప్ చేస్తున్నారు. మన కాన్స్టిట్యున్సీలో దాదాపు 10,000 మంది పిల్లలకి, గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే పిల్లలకి అందరూ సైకిల్ ఇస్తా ఉన్నాం. ఈ మధ్య దాదాపు మేదరమెట్లు ఇచ్చాను, అద్దంకులు ఇచ్చాము. నిన్న పొంగనూరు కాదు, మకరాలపాలెం ఇచ్చాం, కొమ్మలపాలెం ఇచ్చాం. వరుస అన్ని స్కూల్స్ లో, ప్రభుత్వ స్కూల్లో, పాఠశాలలో గవర్నమెంట్ చేసేదే కాకుండా మనం కూడా ఎంతో కొంత సహాయం చేయాలి. అన్ని గవర్నమెంట్లే చేయలేదు. మనకు పంచాయతీలు కొన్ని చేయాలి. ఊర్లో పెద్దలు, ఇప్పుడు కొంతమంది పెద్దలు ఎన్టీ రామారావు విగ్రహం వేయించారు, కమ్యూనిటీలు కూర్చోడానికి వేయించారు. ఇట్లా ఎవరో ఒకరు పెద్దలు సహాయం చేయాలి. బయట ఉన్న విదేశాల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, పెద్దలు చదువుకొని స్థిరపడిన వాళ్ళు ఉన్నారు. మీ గ్రామంలో స్కూల్లో చదువుకొని ఉన్నారు. ఆ స్కూల్లో చదువుకొని మంచిగా చదువుకొని బయటకు వెళ్ళి మంచి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా తలా కొద్దిగా గ్రామ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ, చంద్రబాబు నాయుడు గారు కూడా P4 అనే కార్యక్రమం తీసుకొచ్చి ఎక్కడైతే పేదలు ఉన్నారో ఆ పేదలు కూడా మనతో పాటు సమానంగా మనం మంచి ఉద్యోగాల్లో బాగా స్థిరపడి ఉంటే వాళ్ళని కూడా గ్రామంలో పేదలుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఒక మంచి మార్గం చూపించి వాళ్ళు కూడా మనతో పాటు సమానంగా తీసుకెళ్ళాలనేది ఒక టేకప్ చేశారు. దేశంలో ఎవరు కూడా టేకప్ చేయలేని చేశారు. చాలా మంది ముందుకు వచ్చి మేము దత్తత తీసుకొని ముందుకెళ్తామని చెప్పి వివిధ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళకు కూడా చదువు చెప్పేయటం, చదువుతోటే మన మధ్య ఉన్న పొరలన్నీ కూడా బద్దలైపోతాయి అన్నమాట. చదువు చెప్పేయటం, ఇట్లాంటి మంచి కార్యక్రమాలు పాలు పంచుకోవటం, అంటే బయటికి వెళ్ళి ఉద్యోగాలు చేస్తా 10 రూపాయలు సంపాదించి ఎంతో మంది మంచి చేస్తే ఊరికి, గ్రామంలో గుర్తుపెట్టుకుంటారు. అదే P4 ముఖ్య ఉద్దేశం. ఇట్లాంటి అన్ని కార్యక్రమాలు చేయాలని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాము. మంచి ఇవ్వాలనేది ఇచ్చారు. కొత్త ఇవ్వలేదు, రేపు కొత్త ముందు ఏం చేస్తారు, తాతయ్య ఇస్తున్నారు. 3,000 నుంచి 4,000 చేస్తాం, 3,000 నుంచి 6,000, 10,000 నుంచి 15,000 అవి చేసాం. అయిపోయిన తర్వాత ఇప్పుడు కొత్త చచ్చిపోయి భార్యకి ఉన్న
వట్టవల్లి వీరయ్య గారు మీ దగ్గర ఉన్నా సరే వెహికల్ సేకరణ రావాలి. మీ దగ్గర చాలా ఉన్నది సార్. అడుగులో అడుగు వేసి ప్రతి గుండె కలుగు చూపు కట్టి చూపిన నాయకుడు, అందరి కంటి పంపగా మారి ప్రతి ఇంటి దీపమై వెలిగిన నాయకుడు వారి చేతుల మీదుగా ఈ యొక్క కార్యక్రమం అద్భుతమైన రీతిలో జరుగుతూ ఉంది. వారు పెదనాన్న గొట్టిపాటి సైకిల్ బిల్డింగ్ అయితే కాబట్టి ఊరు పిల్లలందరికీ 10 లక్షలు సైకిల్ ఇస్తాను కూడా ఇండియన్ కళావేదిక గౌరవనీయులు మహేశ్రీ మన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రులు శ్రీ గుట్టిపాటి రవికుమార్ గారు మరియు శ్రీ భారత బాగుంది బాగానే ఉంది. దీంట్లో బ్యాగ్ ఎట్లుంది హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.